హేరోదు రాజు చంపాలని చూసిండు. నేనే అధిపతి, నేనే రాజు, నేను తప్ప ఇంకెవరు వస్తారు అనేటువంటి విధానంలో చూసినారు. ఇప్పుడు గాలిస్తున్నారు. వాళ్ళను ఏం చేయాలి? చంపాలి అనేటువంటి విధానములో గాలిస్తున్నారు. గాలిస్తున్నప్పుడు వెంటనే దేవదూత ప్రత్యక్షమైంది కదమ్మా. ప్రత్యక్షమయ్యి నేను చంపాలని చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దేవదూత చెప్పేసరికి మరియా యోసేపులు చిన్నవాడైనటువంటి యేసు ప్రభును తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తాం. అందు గురించి ఏ చిన్న ప్రమాదము పొంచి ఉన్నా దేవుని ఏర్పాట్లో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అందు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. దేవుడు మరణం తప్పించుట యెహోవా వశము అనేటువంటిది చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 16:19వ వచనం. చాలు. ఇక్కడ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇస్తున్నాడు. ఇష్టమైన విధానంలో జీవించినప్పుడు నేను నీ దాసురాలను నీ చిత్తమే జరుగునుగాక అని మరే ఎప్పుడైతే చెప్పిందో, చెప్పిన తర్వాత ఇప్పుడు కుమారునికి మరణం వస్తుంది, కుమారునికి చెడు జరుగుతుంది అన్నప్పుడు కూడా దేవుని స్వాధీనములో తను ఇప్పుడు ఉంది కాబట్టి దేవుడు అక్కడ తప్పించిండు. ఇప్పుడు ఒక అధికారం కావాలన్నా, ఎవరన్నా కీడు చేస్తున్నారన్నా, ఇప్పుడు తాళం చేతిలో మరియ చేతికి దేవుడు ఇచ్చినాడు. మరియ చేతి కంటే మరియలాగా ఉన్నటువంటి మనము, స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి సంఘములో ఉన్నటువంటి మనకు, దేవుని స్వాధీనంలో ఉన్నటువంటి మనకు దేవుడు ఈ తాళపు చెవి మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించేదో అది పరలోకమందును బంధింపబడిన, భూలోకమందు దేని విప్పుదో పరలోకమందు అది విప్పబడునని చెప్పి తాళపు చెవులు నీకు ఇచ్చినాడు. ప్రభా ఇది నాకు కావాలి, ప్రభా ఇది నాకు వద్దు అనేటువంటిది అడిగేటువంటి స్వాధీనం. అంతేకాదు ఈ దుష్ట శక్తులు నా పైన అధికారం చెలాయిస్తున్నాయి ప్రభా, నేను నీ బిడ్డను, నా మీద నీ అధికారమే ఉండాలి కానీ ఈ దుష్ట శక్తుల యొక్క అధికారం నాకు వద్దు అనేటువంటిది బంధించేటువంటి అధికారం. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక అని శిష్యుల ప్రార్థన. పరలోకమందు ఏది జరుగుతుందో భూమి మీద అదే జరుగునుగాక అని శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. నాకు నీకు మనందరికీ ఏ ప్రార్థన రాకపోయినా కానీ పరలోకపు ప్రార్థన మాత్రము మనకు అందరికీ వచ్చే, చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకునేటువంటి తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఎన్నో రకాల సిఎస్ఐ అని, మెథడిస్ట్ అని, లూథరన్ అని, బ్యాప్టిస్ట్ అని చాలా రకాల చర్చిలకు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రార్థన మాటకు స్కూల్లో కూడా ఈ ప్రార్థన చెప్తారు. క్రిస్టియన్ స్కూల్లో స్టార్టింగ్లో చెప్తారు, లాస్ట్లో పిల్లలు ఇంటికి పోయేటప్పుడు కూడా చెప్తారు ఈ ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన కంఠస్థంగా అందరికీ వస్తుంది. ఈ ప్రార్థన శిష్యులకు కూడా ఈ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరియమ్మ ఏం చేస్తుంది? నాకు నీకు బంధించేటువంటిది, తెరిచేటువంటి తాళము ఇచ్చినట్టుగా చూస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అదే 34వ వచనము, 43వ వచనము, 48వ వచనం, 34వ వచనం ఇదే అధ్యాయంలో. ఇందులో లేదు కదా, ఒక నిమిషం. పదహారవ అధ్యాయము, అది అందులో లేదు కదా. సరే ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ వివాహమునకు పిలువబడి అంటున్నాడు. ఆ దినంలో సర్వలోకమునకు లూకా సువార్త తీసిన నేను, యోహాను సువార్త 2:1. 3వ దినంన గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండని యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని అతనితో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు, కొడుకు కదా అని చెప్పింది.
కొడుకు కదా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భం తెరిచి ఆమె ద్వారా దేవుడు ఇచ్చిండు. కానీ ఇప్పుడు యేసు ప్రభు తల్లి ఎవరు అంటే కన్య మరియనే అని చెప్తారు. జన్మనిచ్చింది ఆమె, అంతే కదమ్మా, కన్య మరియనే. ఇప్పుడు లూథరన్ కాదు, క్యాథలిక్ చర్చిలలో చూడండి, ఎక్కడ చూసినా కన్య మరియ ఫోటోలు, యేసు ప్రభు ఫోటోలే ఉంటాయి కదమ్మా. ఎక్కడ తల్లి కొడుకు ఎత్తుకున్న ఫోటోలు చాలా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ పాటలు కూడా చాలా చక్కగా పాడతారు. వాళ్ళు మరియని చాలా ఘనపరుస్తారు, మరియని చాలా హెచ్చైనటువంటి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీవు కన్యమరి అయినప్పుడు కూడా లోకానికి లోకరక్షకుడుగా ఒక దీపంగా, ఒక వెలుగుగా, సూర్యుని వలె ప్రపంచవ్యాప్తంగా నీవు కుమారుని ఇచ్చినావు అనేటువంటి విధానంలో తల్లి అయిన మరియను వాళ్ళు ఏం చేస్తారంటే ఘనపరిచేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మనము యేసు ప్రభు మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినం లేచిండని మనం ప్రభుని ఘనపరుస్తాము, ఆరాధిస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుకు నీవు జన్మనిచ్చినావు. యూదా దేశంలో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, కానీ అందరినీ నీవు కోరలేదు, కానీ మరియను ఒక్కతే కోరుకుని ఆమె దగ్గర నువ్వు యేసు ప్రభుని ఇచ్చినవని మరియను చాలా విధాలుగా వాళ్ళు ఘనపరిచేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ విధానములో మరియా యేసు ప్రభుతో చెప్తున్నప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అనేటువంటి విధానములు ఇక్కడ చెప్తా ఉన్నది. మామూలుగా మన ఇళ్ళల్లో కూడా మన పిల్లలకు అందరికీ చెప్పుకుంటాం కదా, ఇది లేదు నాయనా, ఇది లేదే తీసుకురా. కానీ ఇక్కడ పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి విందులలో చెప్తున్నప్పుడు ఆయన అద్భుతం చేయటానికి కూడా నాకు ఇంకా సమయం రాలేదు అనేటువంటి విధానంలో పెండ్లిలు చేయాలనుకున్నా ఏం చేయాలి, ఏదో అంటారు కదా లోకంలో, ఆ సమయం అనేది అట్లా కొట్టుకొని వస్తుంది అని అంటారు. ఏమ్మా ఏదైనా ఇంట్లో ఒక సమయం ఏమంటారు, ఒక పెళ్ళి చేయాలన్నా ఇంకా ఏదైనా కార్యం చేయాలన్నా ఆ సమయం అట్లా కొట్టుకొని వస్తుంది అని అంటారు కదమ్మా. అట్లాగా యేసుప్రభు దగ్గరికి తల్లి వచ్చింది. తల్లి వచ్చిన వెంటనే కూడా తల్లికి నా సమయం ఇంకా రాలేదమ్మా, నన్ను తొందర పెట్టొద్దు అంటున్నాడు. అంటే నీ మాట వినాలంటే నాకు కూడా సమయం రావాలి, తండ్రి పర్మిషన్ నాకు కావాలి అన్నట్టు కదమ్మా. తండ్రి పర్మిషన్, తండ్రి అయిన దేవునికి పర్మిషను కావాలి అన్నట్టుగా చెప్తుంది. మనకు కూడా మన పిల్లలు మనకు అడగకుండా ఏమి చెయ్యరు. కొన్ని కుటుంబాల్లో అమ్మ నాన్న ఇస్తేనే పిల్లలు సరే అంటారు. అమ్మ నాన్న ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర ఉంటే కట్టుకుంటారు, లేకుంటే మా అమ్మ నాన్న, ఒకవేళ ఉన్నా మంచి పిల్లలు ఉంటే మా అమ్మ నాన్నకు అడిగి చెప్తా అంటారు. అవునంటారా కదా? ఏదైనా సరే మా అమ్మ నాన్నని అడిగి చెప్తామంటారు. ఎంత డబ్బున్నా, ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితులలో మా అమ్మ నాన్నకు అడిగి చెప్తాము అంటారు. లేకుంటే ప్రార్థన చేసి చెప్తాము అంటారు. ఏమ్మా ప్రార్థన చేసి చెప్తాము అంటారు. ఇక్కడ యేసు ప్రభు తన తల్లి అనేటువంటి మరియను, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి, ఇప్పుడు చెప్తున్న కొద్దీ ద్రాక్షరసం అయిపోయింది. అయిపోతే విషయం ఏందో తెలియజేస్తే ఇప్పుడు చూడు ప్రార్థన చేసినందుకు ఆయన ఇంతకుముందు జబ్బు రసం ఇచ్చిండు, ఇప్పుడు మంచి రసం ఇస్తున్నాడని అక్కడ అన్నారు. అక్కడ సూచన క్రియ. ఇంకొక చోట లాజరు చనిపోయినప్పుడు ఆయన లేపుటందుకు కన్నీళ్లు విడిచేను అని ఉంది ఆ చోట. అంటే దేవుని యొక్క మరణ భూస్థాపన పునరుత్థాన శక్తిని కోరుకొని తండ్రి అయిన దేవుడా నీవు ఏదైనా చేయగలవు, నీ కుమారుని నీవు మహిమపరచాలంటే నీవు ఏదైనా చేస్తావు, కాబట్టి నీ నామ మహిమపరచబడాలంటే లాజరును లేపు అన్నప్పుడు లాజరు లేచిరా అంటాడు. ఏమ్మా కాబట్టి తన వాక్కును పలకగా దాని ప్రకారం అది ఆయను చేసేను. భూమి కలుగునిగా కన్నప్పుడు భూమి అయింది, ఆకాశం కలుగునిగా కన్నప్పుడు ఆకాశమైనట్టుగా, భూమి ఆకాశం వేరుగాక అన్నప్పుడు అది వేరైనట్టుగా చూస్తాం. జలములన్నీ ఒకచోట, భూమి ఇంకో చోట, ఆకాశం ఒకచోట. ఈ ఎర్ర సముద్రము వీళ్ళు ఎక్కడికి ఐగుప్తుకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చిండ్రు అమ్మ? కానాన్ నుంచి ఎంతమంది వచ్చిండ్రు? అమ్మ ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడు 6 లక్షల కాల్బలంతో వెళ్ళినారు. ఇప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కదా, అది నేను అదే అడుగుతున్నా.
70 మందితో వచ్చినారు. 6 లక్షల మంది కాలువలంతో పోతున్నారు. పోతా పోతా భూమి సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎర్ర సముద్రము ఎంత లోతు ఎత్తు అనేది ఎవరన్నా కనిపెట్టిరా? ఎవ్వరు కనిపెట్టలే. సృష్టించినటువంటి సృష్టికర్తకే అది తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దాటాలి అనుకున్నప్పుడు నేను అనుకుంటా, నాకు ఉన్న గ్రహింపుని బట్టి, స్టార్టింగ్ నుంచి పుట్టించినటువంటి దేవుడు ఆ ఒక్క దినము కొన్ని గంటల వరకే ఎర్ర సముద్రము పాయలుగా చీలి అటు ఇటు నీళ్లను గోడలాగా కట్టినప్పుడు ఎట్లా నడిచిపోయిరి? అది ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది అందరికీ. ఏమంటారు? కానీ నేను అనుకుంటాను, దేవుడు ఏదైనా చెయ్యగలుగుతాడు అని మనము నమ్మితే నమ్మలసిందే. ఎందుకంటే ఆయన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించబడాలి, ఆయన నామము మహిమపరచబడాలి, భూమి ఆకాశం సృష్టించినటువంటి ఆ దేవుని నామం ఘనపరచబడాలంటే ఒక్క దినము కొన్ని గంటల లోపే ఎంత లోతు ఎత్తు బురద ఊవి ఎంత ఉన్నప్పుడు కూడా ఎండిన నేలలాగా చేసినాడు. అంటే ఆయన మాటలో ఎంత పవర్ ఉందని, ఎంత శక్తి ఉందని ఆయన మాటలో, ఎంత సర్వశక్తిమంతుడైతే ఆ పని చెయ్యగలుగుతాడు. ఏమ్మా, అది ఊహించినరా? గ్రహించినరా? ఎప్పుడన్నా? ఎప్పుడూ ఎవరు గ్రహించలేదు. నేను మొన్న ఒకరోజు మా అబ్బాయిని అడిగిన, మా అబ్బాయి చిన్నోడే, బాబు ఇశ్రాయేలు ప్రజలు ఇట్లా వెళ్ళినారు కదా, ఎన్ని దినాలు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది, ఏమన్నా చెప్పగలుగుతావంటే గూగుల్లో సెర్చ్ చేసి చెప్పినాడు. ఒక్క దినము కొన్ని గంటలంట. నేను అనుకున్నాను ఒక రోజులలో కొన్ని గంటలలో 24 గంటల్లో ఒక రోజు కదా, ఆ ఒక రోజు అయి ఉంటుందిలే అని అనుకున్నప్పుడు ఎందుకని నాకు అనుమానం వచ్చి అడిగితే అందులో యూట్యూబ్లో కొట్టి చెప్పిండు ఒకరోజు కొన్ని గంటలు అన్నప్పుడు. సరే మంచిదే, కానీ అది ఎట్లా ఎండిపోయి కాలినడకతోటో నడిచిపోయిందంటే అది నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఆశ్చర్యం ఇప్పటికీ కూడా చూడండి, మనము ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే నదులు కాలువలు కొన్ని అడ్డొస్తాయి మనకు. ఎక్కడ సైకిల్ మీద పోవాలన్నా, కాలినడకతో పోవాలన్నా, బండి మీద పోవాలన్నా కూడా దిగి నడుచుకుంటూ పోతారు. లేదంటే కొన్నిసార్లు చెప్పులు చేతిలో పట్టుకొని బురదలో పోయి కాళ్ళు కడుక్కొని చెప్పులు వేసుకుంటారు. అది ఒక రోజులో ఎండదు కదమ్మా, ఒక రోజులో, ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో ఎండుతుంది. ఎండిన తర్వాతనే మనుషులు సైకిల్ కానీ, బండి మీద కానీ, కారు కానీ పోతారు, నడుచుకుంటూ కూడా పోతారు, చెప్పులు వేసుకుంటారు. కానీ ఎర్ర సముద్రం ఎట్లా ఎండిందంటావు? అది రహస్యంగానే ఉంచినాడు దేవుడు. అది ఒక మాత్రం అంటే ఇట్లాంటి సర్వశక్తి నాకు మాత్రమే ఉంది కానీ ఇంకెవ్వరికి లేదు అనేటువంటి విధానంలో రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు అహరోన్లు మోసే వాళ్ళు కూడా, మోసే నీళ్లను రక్తముగా మార్చినాడు. రక్తముగా మార్చిన తర్వాత బాగు చేయమంటే వాళ్ళు చాలామంది తీసుకొని వచ్చి మళ్ళీ రక్తముగా ఉన్నటువంటి నీళ్ళు మంచిగా మార్చలేకపోయినారు. మంచిగా ఉన్న నీళ్ళు రక్తముగా మార్చలేకపోయినారు. కానీ మోసే మాత్రమే చేసినాడు. ఎందుకు? మోసే దగ్గరనే ఆ శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మన దేవుడు, మీరేమన్నా అనుకోనండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో ఆయన మాట వినని వాళ్లకు నేల నెర విడిచి వారిని మృంగివేసేను. అభిరాము దాతాన్లు మోషే అహరోనుల మీద 270 మంది తిరుగుబాటు చేసినందుకు అని అక్కడ రాసి ఉంది. కాబట్టి నేల నెర విడిచి మృంగివేసేను అంటే భూకంపం వచ్చింది. ఇప్పుడు దేవుడు సృష్టించినాడండి, మనందరినీ సృష్టించినాడు. ఆయనకి ఇష్టమైన విధానంలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మన పిల్లలే మన మాట వినప్పుడు మనం ఏం చేస్తాము? 1-2 దెబ్బలు కొడతాము కదండి, కొట్టి వాళ్ళని ఎట్లనో ప్రేమతో దగ్గర తీసుకుంటాం, ఎన్నో విధాలుగా బుద్ధి మాటలు చెప్తాం. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఈ విధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏమనుకోవాలి? ఏమండి కదా, ఆయన ఈ క్షణములోనే ఏదైనా చెయ్యొచ్చు అని అనుకోవాలి. కానీ అట్లా చెయ్యడండి, అట్లా చెయ్యడు. ప్రతి ఒక్కరు కూడా సమయం కొరకు దేవుడు ఎదురు చూడాలి, దేవుని బిడ్డలు ఎదురు చూడాలి, తెలుసుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క
ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి అది ఒక్కటి దేవుడు రహస్యం, అది ఎవ్వరికీ చెందదు. నా మహిమ నాకే చెందుతుంది. ఆ సముద్రము పాయలుగా చీలి ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయి ఎండిన నేల మీద వాళ్ళు నడిచిరు అనేటువంటిది ఆ మహిమ దేవునికే చెందుతుంది, కానీ ఎవరికి చెందేదిగా ఉండదు. కాబట్టి కన్య మరియ అయినటువంటి ఈ మరియ యందు దేవుడు నామము మహిమపరచబడినట్టుగా మనము చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలోన యేసు ప్రభువు తల్లి అయిన మరియ దగ్గరికి, కొడుకు దగ్గరికి వచ్చి అయిపోయిందని చెప్పేటప్పుడు జబ్బురాసమును తీసివేసి మంచి అంటే అక్కడ కూడా దేవుని శక్తిని కనపరిచినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత 5వ వచనం ఇందులోనే 5వ వచనము 12వ వచనం 5. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చెయ్యుడ, బాణలు నింపు అన్నాడు, చెప్పింది చేయండి అన్నాడు. నేను అనుకుంటా అండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా తెలివితేటలు మనుషులకు వచ్చినాయి, మనుషులు చాలా నేర్చుకున్నారు. ఇంతకుముందు అంతా కట్టుబడి జీవించినటువంటి జీవితం, నీతికి నీతి, న్యాయానికి న్యాయానికి కట్టుబడి, ఒక కుటుంబంలో నలుగురు 4 కట్టుబాట్లతో జీవించినప్పుడు ఆ కుటుంబం నిజంగా కట్టుబడి జీవించినటువంటి జీవితం. ఆయన చెప్పినది చేయడన్నప్పుడు రాతి బాణలు నింపమన్నాడు, ఇంతకు నింపాలా అంతకు నింపాలా అని ఏం అడగలేదు. వాళ్ళు నింపుండి అన్నాడు, నింపేసిండ్రు అంతే. సందేహం అనేది వాళ్ళకి రాలే. కాబట్టి నింపుమన్నప్పుడు నింపేసిండ్రు, ఆ నీళ్ళని రసంగా మార్చినట్టుగా చూస్తున్నాం. అటు తర్వాత ఆయనను, ఆయన తల్లి, ఆయన సహోదరులు, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు 12వ వచనంలో కదండి, 5:12. కాబట్టి చూడండి, చెప్పింది చెయ్యండి. మన పిల్లలు కూడా చాలాసార్లు మన పిల్లలు ఒక పని చెప్తే ఇంకొక పని అడుగుతూ ఉంటారు. అరే చెప్పింది చేయరంటే వాడు గొనుక్కుంటాడు. అంటే సులువైన మార్గం ఏదో దాని గుండా వెళుదామని చూస్తూ ఉంటారు వాళ్ళు. పిల్లలైనటువంటి వాళ్ళు తెలివితేటలు ఎక్కువ, అంటే కాలాన్ని బట్టి వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, ఎవరు వాళ్ళకి ఏం నేర్పించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ కానీ, టీవీలు కానీ, రేడియోలు కానీ, యూట్యూబ్లు కానీ, అంతేకాదు ఇప్పుడు ఐఫోన్లు, ఐప్యాడ్ ఇలాంటి సామ్సంగ్ అలాంటివి చాలా వచ్చినాయి కదా, వాటిని చూసి పిల్లలు చాలా తెలివితేటలు నేర్చుకున్నారు. సులువైన మార్గం మీద కనిపెట్టుకోవాలనేటువంటిది వాళ్ళ తలంపు, వాళ్ళ ఆలోచనలు అట్లా ఉంటాయి. అట్లా సులువుగా వెళ్ళేటువంటి మార్గం. ఇప్పుడు చూడండి, ఒక బావి ఉందనుకోండి, బావి ఉంది, తోడిచ్చిండ్రు, చాలా రోజుల నుంచి ఆ నీళ్ళు వాడకపోతే ఎట్లుంటుందండి అమ్మ? నీళ్ళు అందులోనే ఉండిపోతాయి, వాసన వస్తాయి, పురుగులు పడతాయి కదా, చాలా రకాలుగా దాని నీళ్ళు వాడినటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ చుట్టూరు ఉన్నటువంటి బోర్లు కానీ, నల్ల నీళ్ళు కానీ, ఏది ట్యాప్ వాటర్ ఏది రాలేదనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు కొనుక్కొని వచ్చుకుంటారు. ఎన్నెన్ని కొనుక్కొని వస్తారు? ఏమ్మా, డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? రోజు డబ్బులు ఇచ్చి కొనేదానికంటే ఒకరోజు డబ్బులు ఇచ్చి కూలోళ్ళని తీసుకొని వచ్చి ఆ నీళ్ళని తోడిచ్చేసి అందులో ఉన్నటువంటి ఏదైనా పూడకం ఉంటే దాన్ని తీసేసి ఇంకొంచెం లోపలికి పోతే పైన నీళ్ళన్నీ మళ్ళీ మున్సిపల్ వాటరో ఏదో రోజు డబ్బులు ఇచ్చి కొనేదానికంటే ఒకటే రోజు ఆ డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి బావి అంతా కడిగి పూడకం తీసేసి ఇంకొంచెం లోపల నుంచి తీసేస్తే అప్పుడేమొస్తాయి? ఫ్రెష్ వాటర్ వస్తాయి. వాటిని మళ్ళీ కొంచెం టెస్ట్ చేసి పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు? తాగొచ్చు అంటారు. ఇప్పుడు డబ్బులు ఖర్చు తగ్గింది ఏమ్మా, రోజు పోయి కొనుక్కునే దానికే డబ్బు ఖర్చు తగ్గింది కదా. ఇప్పుడు కొనేదానికంటే తోడుకొని తాగినటువంటి నీళ్ళు, బోరు కొట్టి తాగినటువంటి భూమిలో నుండి వచ్చిన నీళ్ళే స్వచ్ఛమైనటువంటి నీళ్ళు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, సొంతగా ఎంత కష్టమైనా సరే ఆత్మీయ జీవితంలో బావిని ఏ విధంగా మనము పూడకం తీసి తోడి మంచి నీళ్ళని తీసుకుంటామో, ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో అలాంటి మంచి శ్రేష్టమైనవి పొందాలనేటువంటిది దేవుని ఉద్దేశం, దేవుని తలంపు అయ్యి ఉంది. కాబట్టి ఇక్కడ మోషే కూడా
అలాంటి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అనుభవం గుండా కష్టం గుండా వెళ్ళిండు. 40 రోజులు సియోను పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిండు ఆయన కదమ్మా. చేసిండు 10 ఆజ్ఞలను, దేవుడు రాసినటువంటి 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చింది. అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన 2 సార్లు సియోను పర్వతం మీదకి వెళ్ళి చేసినప్పుడు ఎంత కష్టం ఉంటే, ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆత్మీయమైనటువంటి సంగతులు దేవుడు ఆయనకు బయలుపరిచి ఉంటాడు. ఏమ్మా, ఎవరన్నా గ్రహించరా? కాబట్టి శరీరము ఇది కుళ్ళి కృషించిన కొద్దీ, నలిగిన కొద్దీ ఆత్మీయమైనటువంటి సంగతులు అందు గురించి ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనత అంటే శరీరం కొన్నిసార్లు సహకరించదు. కొన్నిసార్లు ఒంట్లో నీళ్ళు వచ్చి లావ్ అయిపోయినప్పుడు మోకరించడానికి రాదు, అవునా కదా? ప్రార్థన చేయడానికి రాదు. దేవుని సన్నిధిలో తొందరగా లేచి ప్రార్థన చేద్దామంటే అట్టా రాదు. ప్రార్థనకి వెళ్దామంటే శరీరం సహకరించదు. ఎన్నో విధాలుగా అభ్యంతరం. కానీ మలచబడినటువంటి జీవితం అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకు చూడు, పొద్దునే లేచిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? పొద్దునే లేచి చిన్నపిల్లలు పాట పాడతారు కదా, పొద్దున మనము లేవాలి, ఏం చేయాలి? పండ్లను బాగా తోవాలి, శుభ్రంగా స్నానం చేయాలి, అమ్మ నాన్నకు కదా దండం పెట్టుకుని తయారైపోవాలని స్కూల్ పిల్లలకు. అంటే వాళ్ళు దానికి ఏమైపోతారు? అలవాటు పడతారు కదా. పొద్దున్న లేస్తారు, బ్రష్ చేస్తారు. దేవుని బిడ్డలు అయితే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని బ్రష్ చేసి అమ్మ ఏదైనా వండి పెడితే అది తిని లేకుంటే టిఫిన్లు వేసుకొని వెళ్ళిపోతారు కదమ్మా. అట్లా అంటే అలవర్చుకోవడం. శరీరాన్ని సహకరించకపోతే దాన్ని ఇరగొట్టుకోవడం అంటే ఎన్ని విధాలుగా? ఉపవాసం ఉంటే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కూడా ఏమైపోతుందంట? కరిగి. అందుగురించి సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అంటే ఎంత పెద్ద కష్టమైన పెద్ద మాట అయినా ఇటు చిన్న దాంట్లో ఒంటెలాంటి పెద్ద మాట, పెద్ద సమస్య, పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, దానికి ఏం చేస్తాము? మన శరీరమే ఒకటి. అంటే సూదిలాంటి రంధ్రం గుండా మనం వెళ్ళాలంటే నీతికి నిజాయితీకి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు అంత పెద్ద కష్టము, అంత పెద్ద శరీరము, అంత పెద్ద సమస్య ఉన్నప్పుడు కూడా ఎట్లా దూరుతుందంట? సూదిలో దారము ఎక్కినట్టు దూరుతుందంట. అంటే దాన్ని కరిగించుకోవాలంటే ఆ కొండను కరిగించాలి, కష్టాన్ని పోగొట్టుకోవాలి, సమస్యను తీసేసుకోవాలంటే మనం ఎట్లా పోవాలంట? సూదిలో దారం ఎక్కించినట్టు. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు ఒక ఆంటీ నన్ను అన్నింది, ఎందుకమ్మా నువ్వు ఆ చర్చికి పోతావు, అన్ని చర్చిలు ఇక్కడ మన ఊర్లో ఇన్ని వదిలేసి ఆ చర్చికి ఎందుకు పోతావు అని. సూదిలో దారం ఎక్కించినట్టు ఎక్కి నడుచుకోవాలి అందులో అన్నది. అంటే చూడండి, అంటే విశాల మార్గము ఇరుకు మార్గం అనేటువంటి దాని గురించి అర్థం వస్తుంది. విశాల మార్గం అంటే బైబిల్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నీతి న్యాయం అనేటువంటిది ఉండదు. అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది, దొంగతనం ఉంటుంది, అన్నీ ఉంటాయి విశాల మార్గం. ఇరుకు మార్గం ఎట్లుంటుంది? కట్. అనీతి కట్టు, అవిశ్వాసం కట్టు, అబద్ధము కట్టు, దొంగతనం కట్టు, అన్ని కట్టు. విశ్వాసంతో జీవించడం, సూదిలో దారం ఎక్కించడం అంటే అదే. అంత దూరం ఎందుకు వెళ్తావమ్మా నీవు అనింది. ఏమో దేవుడు నన్ను అక్కడికి పొమ్మన్నాడు కాబట్టి నేను అక్కడికి పోతానని చెప్పిన. ఒక్కొక్క జీవితంలో ఎట్లా దేవుడు ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పిస్తాడు. నీతికి నిజాయితీకి నిలబడి నేర్చుకోవడము అనేటువంటి దాని గురించి దేవుడు మనకు మాట్లాడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. 19వ అధ్యాయము 25వ వచనం, యోహాను సువార్త 19:25. యేసు సిలువ యొద్ద నిలుచుండి చూచి చదువమ్మా. ఇంకొందా? చాలు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? యేసు ప్రభు సిలువ దగ్గర ఎక్కినప్పుడు చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కినప్పుడు చెప్తున్నాడు. అంటే
ఇప్పుడు రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలతో యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఆయన తల్లి సహోదరైన క్లోప భార్య అయిన మరియను మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, శిలువ యొద్ద అంటే ఇక నన్ను నువ్వు మర్చిపో. కన్న తల్లి కదా, ఎంత దూరం ఉన్నా కూడా ప్రేమ అనేటువంటిది. కానీ పరిశుద్ధాత్మ తల్లికి బిడ్డకు పెట్టినటువంటి సంబంధం అలాంటిది. ఇప్పుడు యేసుప్రభువే చెప్తున్నాడు, అమ్మా అదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. యేసుప్రభు దేవుని కుమారుడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఇదిగో నీ కుమారుడు అనేటువంటిది చెప్తున్నా. కాబట్టి ఎంత ఇంట్లో కూడా బంధువులలో కూడా ఎంత కొట్లాడి ఎంత దూరం పోయినప్పుడు కూడా, అయ్యో నా కొడుకు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు, ఒక్కసారి లేకుండా ఒక్కసారి ఏమొస్తుంది, ఆలోచన వస్తుంది, ఏమ్మా గుర్తు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువు తల్లి అయినటువంటి మరియను అనేటువంటిది చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ యొక్క గుణములు, ఎన్ని గుణాలు ఉంటాయి మనుషులకు, రకరకాల గుణాలు ఉంటాయి. అయితే ఈ మరియకి ఎలాంటి గుణాలు ఉన్నాయి అవి మనము చూద్దాము. చూడండి, లూకాసు వార్త 1:38 త్వరగా సమర్పణ కలిగినటువంటి జీవితము. లూకాసు వార్త 1:38 1:38. అంతటా ఆమె దూత ఆమె దగ్గర నుంచి వెళ్ళాను. అంటే మరోమాట ఇంకేం, నాకు పెళ్ళే కాలేదు, నాకెందుకు పిల్లలు పుడతారు అని అన్నది ఆమె. ఒకవేళ అనింటే లోకానికి రక్షకుడే వచ్చేవాడు కాదు. నాకు పెళ్ళే కాలేదు, నాకు కుమారుడు పుడతాడని చెప్తే లోకం ఏమంటారు అయ్యా అని అట్లా ఆమె ఎదురు చెప్పలే. సరే నీ మాటనే సిద్ధించునుగాక అన్నది. మనమైతే అట్లా చాలా మాటలు మాట్లాడతాం. నాకు పెళ్ళే కాలేదు, మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏమనుకుంటారు కదమ్మా, చాలా రకాలుగా అంటారు. దేవుని వాక్యం గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, అమ్మ నాన్నకి అడిగి చెప్తామంటారా? ఇష్టమైతే నమ్ముకుంటారు, కష్టమైతే మానేస్తారు కదా. అంటే దేవుని వాక్యము ఇష్టమైతే మానేస్తాము, కష్టమైతే నమ్ముకుంటాము. అంటే అది మానవ సహజము, స్వభావము. కానీ దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం అయితే నీకు కష్టమైనా నమ్ముకోవాలి, ఇష్టమైనా నమ్ముకోవాలి. నీకు కష్టమయ్యి నీవు వదిలిపెట్టినావు అనుకో, మొదటి దానికంటే రెండంతలా పొందుతావు. ఇష్టమై నమ్ముకున్నావు అనుకో, కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినందుకు నీవు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, నమ్మకంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ సమర్పణ కలిగినటువంటి జీవితం గురించి చెప్తున్నాడు అన్నమాట. కష్టం వచ్చింది నాకు వద్దు అనేది లేదు. కష్టం వచ్చింది అనుకోండి, మళ్ళీ రెండంతల కష్టం వస్తే అందు గురించి ఒక దయ్యము ఒక ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు శుభ్రంగా చేసినందుకు మళ్ళీ ఎన్ని తీసుకుని వచ్చింది, 7 దయ్యాలు దేవుని ఇడిచిపెట్టినందుకు. చూడండి, అంటే ఒకటి ఉన్నప్పుడే బాగుండేనా, మళ్ళీ ఇప్పుడు 7 వచ్చినందుకు బాగుందా అమ్మా? కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు నమ్ముకుంటే, కష్టం వచ్చినప్పుడు విడిచిపెడతాను కాదు. ఇష్టం వచ్చినా కష్టం వచ్చినా నువ్వు దేవుని కలిగి ఉండాలి, కలిగి ఉండి వాటిని జయించాలి, ఓడించాలి. అందు గురించి మత్తయి సువార్త 16:18 పరలోకమందు ఒకరిని బంధిస్తే భూమి మీద బంధించబడను, భూమి మీద విప్పితే పరలోకమందది విప్పబడను. అంటే నీకు ప్రార్థన అనేటువంటి ఆయుధము దేవుడు నీకు ఇచ్చినాడు కాబట్టి కష్టం వస్తే జయించు, ఇష్టమైతే దేవునికి ప్రార్థన చేయి, స్తుతించు. యాకోబులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒకడు పాపం చేసినాడలా 4-5 మంది వచ్చి ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రభువుని ఏం చేయాలంట, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అందులో నుంచి విడిపించినందుకు ప్రభువుకు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రభా నీ చిత్తమే జరుగునుగాక, ఆ మొదటి యొక్క
గుణము మరియకు. దేవుని నమ్ముకున్నటువంటి మనకు, అంత్య దినంలో ఉన్నటువంటి మనకు దేవుడు మన ద్వారా కూడా కోరేది ఇదే అనేటువంటి విధానంలో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఇదే లూకాసు వార్త 1:46 ఏముందంటే, అప్పుడు మరి ఇట్లనే నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము. లూకాసు వార్త 12:20-21 ఉంటుంది. ఒక ధనవంతుడు అన్ని సంవత్సరాలు పండని పంట ఆ సంవత్సరంలో పండినందుకు తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. అప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడిన వెంటనే దేవుడు ఆ మనుషుడు ఏమంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి ఈ ప్రాణం అడుగుతున్నావు, ఇవన్నీ ఎవనివ్వగును అని దేవుడు అక్కడ అడుగుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అప్పుడు అంటాడు దేవుడు, అన్నప్పుడు చూడండి, వెర్రివాడ, మనుషులను దేవుడు ఎట్లా పోలుస్తున్నాడు, వెర్రివాడ. కీర్తన 103 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయనను సన్నుతించుము. మరియా ప్రభువును సన్నుతిస్తుంది, మరియా ప్రభువును ఘనపరుస్తుంది. దేవుడు చెప్పిన మాట నా జీవితంలో నెరవేర్చబడునుగా అనేటువంటి విధానంలో చెప్తున్నట్టుగా మనము చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ 45 నుంచి ఇక్కడ 51 వరకు చూస్తూ ఉంటుంటే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించిన నా ఆత్మ నా రక్షకుడుగైన దేవుని యందు ఆనందించిన, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహుత పరాక్రమము చూపెను, వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసిన, దీనులను ఎక్కించిన, ఆకలిని కొన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడిని ఇశ్రాయేలుకు సమయము చేసెను అంటున్నాడు. ఇది మరియ జీవితంలో ఉన్నటువంటి గుణలక్షణం. 1 కొరింథీ పత్రిక 1:26 నుంచి చివరి వరకు చూస్తే, లోకములో ఘనహీనమైనటువంటి వారిని చూడండి. 1 కొరింథీ పత్రిక 1:26 నుంచి అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలేను అంటున్నాడు. కీర్తన 2:2 కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన ప్రభువైన దేవుని బట్టి అతిశయపడవలేను అంటున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సింహాసనం మీద నుండి ఆయనను గర్విష్ఠులను పడదొలిసి దీనులను ఏం చేస్తారంట, ఎక్కించెను అంటున్నాడు. దీనులను దానిపైన ఎక్కించినాడు, గర్విష్ఠులను చెదరగొట్టెను అంటున్నాడు. తర్వాత ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము చూపించెను అని ఇక్కడ చెప్తుంటున్నాడు. కాబట్టి ఎవరికి, దేవునికి భయపడవలెను. శరీరమును చంపువానికి భయపడకూడదు, కానీ ఆత్మను చంపి అగ్నిలో పడవేయవానికి భయపడుడండి. ఈ శరీరము చంపువానికి భయపడకూడదు అంటే శరీరం ఏం చేస్తుంది అమ్మా? ఏమి చేయదు. ఈ శరీరం మట్టితో చేయబడిన శరీరం కాబట్టి మట్టికే చేరుతుంది. చనిపోయినప్పుడు ఈ మాటలు పలుకుతారు కదా, మట్టికే చేరుతుంది కదా. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు పెట్టిన దీపమును ఆర్పివేయకుడి. ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. సామెతలు 21 20-21 కనిపిస్తుంది. ఆత్మ పెట్టినటువంటి దేవుని
భయపడాలి కానీ మనుషులు పెట్టేటువంటి నిందలకు దానికి భయపడకూడదు అంటుంది. కాబట్టి ఇప్పుడు మరియా దేవునికే భయపడుతుంది కానీ మనుషులకు భయపడలేనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంటే ఇక నీవేమన్నా చెయ్యి ప్రవ్వా, ఏమన్నా చేసుకో, నేను నీ చేతిలో ఉన్నా, నీ చేతిలో పడతా. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము అని. ఆమె అట్లా జీవం కలిగిన దేవుని చేతిలో పడింది. నీవేమన్నా చెయ్యి, నీవు నన్ను చంపుతావా, బతికిస్తావా, బతికితే నీ కొరకు జీవిస్తా. ఇప్పుడు ఆమె దేవుని చేతిలో పడింది. నేను నీ కుమారుని ఇస్తా అన్నాడు అంటే ఇవన్నీ వస్తాయని కూడా ఆమెకు తెలుసు. కానీ దేవుని చేతిలో పడింది, లోకానికి రక్షకుడిగా చూపించింది, గొప్ప వెలుగనేటువంటిది మరియ ద్వారా, కుమారుపరమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. 1 కొరింథీ 1లో మనం చూసినట్టు లోకములో ఎట్లా దీనులైన వారు, తృణీకరింపబడిన వారు, యెషయా గ్రంథంలో కూడా తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. యేసు ప్రభుని కూడా ఆ విధంగానే కదా తృణీకరించినారు. మరియ యోసేపు కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కాదా, సిమియోను యూదావాని యొక్క సహోదరుడు కాదా కదమ్మా. దేవుని నమ్ముకున్నందుకు మనకు అన్నీ బాగానే ఉంటాయని ఎప్పుడూ రాసి పెట్టలే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి ద్వేషించినప్పుడు మీరు ధన్యులు అన్నారు. ఆ ధన్యతల్లో కొండ మీది ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, నీతి కొరకు ఆకలి దప్పిలు కలిగిన వారు ధనులు, కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరింపబడదురు, సాత్వికులు ధన్యులు వారు ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు కదమ్మా. ఈ ధన్యతలు చాలా, ఆత్మశుద్ధి, సాత్వికులు, కనికరము, దయ, ఇవన్నీ కూడా ఆత్మలో కపటం లేనటువంటి వారు, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండాలి. మరియకు ఇలాంటి గుణలక్షణాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి 10 వచనంలో కొండ మీద ప్రసంగంలో ఇవన్నీ రాసి ఉంచినాడు. మరియకు ఇలాంటివి కలిగి ఉన్నది. విశ్వాస జీవితంలో మనము దేవుని మందిని సియోనుకు వచ్చేటువంటి మనము ఇలాంటివన్నీ త్యాగపూరి గుణాతిశయములు, సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి జీవించాలనేటువంటిది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే సమర్పణ కలిగినటువంటి ఈమె జీవితంగా ఉంటుంది. విశ్వాసం కలిగినటువంటి జీవితము, భక్తి కలిగినటువంటి జీవితం కూడా ఉంటుంది. అయితే ఆత్మీయమైనటువంటి మనస్సు తనకు ఎట్లా ఉంది? లూకాసు వార్త 2:51 వచనం. లూకాసు వార్త 2 అక్క 2:51 అక్క. నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను, ఆయన తల్లి ఈ సంగతులన్నిటి తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు వర్ధిల్లిచుండెను. యాకోబులో రాసిన పత్రికలో అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించినది. ఇక్కడ విధేయత నేర్చుకునేను అనేటువంటి దాని దగ్గర హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకొనేను అని అంటాడు కదండి. కాబట్టి శ్రమ రావడం వల్ల కూడా మనకు ఏమవుతుందంట, విధేయత అనేటువంటిది ఇది ఎవరు? మరియా ఇలాంటి విధేయత కలిగి నేర్చుకునేటువంటి జీవితం గురించి జ్ఞాపకము చేస్తాం. కుమారుడు పుడతాడని చెప్పిండు దేవుడు, శ్రమ వచ్చింది, దానికి విధేయత చూపించింది. విధేయత చూపించిన కొద్దీ దేవుడు మాకు ఏం నేర్పిస్తున్నాడు? ఆత్మీయమైనటువంటి సత్యాలతో ఆత్మీయమైనటువంటి మనస్సు కలిగి జీవించేదిగా దేవుడు ఆమెకు చేస్తున్నట్టుగా ఇప్పుడు మనము అతని ఆత్మీయమైనటువంటి మనస్తత్వం గురించి చూస్తూ వచ్చాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. 2వ అధ్యాయం 3 నుంచి 5 వరకు.
ఉమ్, ఉమ్, ఉమ్. చెయ్యుడ నేను తల్లి యొక్క స్వభావం, మాతృత్వము కలిగినటువంటి స్వభావం, తల్లి స్వభావము కొడుకు ఎడల ఎలా మాతృత్వం, తల్లిగా తను బిడ్డకు ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నాను. అంటే గ్రహింపు, కొడుకు దగ్గర తల్లిగా ఉన్నటువంటి గ్రహింపు. ఇప్పుడు తల్లి అని యేసు ప్రభుకు తెలుసు, కొడుకు అని మరియకు యోసేపుకు తెలుసు. అందరికీ ఏం తెలుసు? అది ఒక పెద్ద చాలా తప్పుగా ఉన్నట్టుగా అందరి నోట్లో అది ఉంది. కానీ లూకా 2:14 ప్రకారము దేశవ్యాప్తంగా సర్వోన్నతమైన స్థలములో కదండి ఆయన ఎరిగిన వారికి సమాధానమును వెలుగును అనుగ్రహించేటువంటి దేవుడు అనేటువంటిది ఎవరికైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళకే ఆ వచనము దాని గురించి సంతోషము ఆనందమును వెలుగుమయమైనటువంటి దాని గురించి అందరికీ దాని గురించి తెలుస్తుందిగా మనకు చూపిస్తుంది. చూడండి ఇంకొకటి, తల్లి ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉంటుంది? యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19:25. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో. యేసు సీమోను వద్ద నిలిచి ఉండిరి. తల్లి యొక్క ప్రేమ గురించి ఇప్పుడు ఆమెలో మరియ దగ్గర ఉన్నటువంటి సమర్పణ గురించి చూసినాము, విశ్వాసము భక్తి గురించి చూసినాము, తర్వాత ఆత్మీయమైనటువంటి మనస్సు గురించి చూసినాము, తల్లి యొక్క గ్రహింపు, మాతృ అనేటువంటి గ్రహింపు యోహాను సువార్త 2:3-5 నుంచి. ఇప్పుడు తల్లి ప్రేమ అనేటువంటి దాని గురించి చూస్తున్నాం. ఇక్కడ శిలువ దగ్గర నిలబడ్డారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేటువంటి విధానంలో సంబోధిస్తున్నాడు. ప్రేమ చూపిస్తుంది తల్లి. తల్లి ప్రేమ, ఒక పాట ఉంది, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. యేసుని దివ్య ప్రేమ నా యేసుని ప్రేమ అది ఎన్నడూ విడువలేనిది ప్రేమ, యేసుని ప్రేమ అది ఎన్నడూ కొలువలేనిది, విడవలేనిది, కొలవలేనిది. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు రేడియోలో వచ్చే పాట. నేను అది విని 25 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఎందుకో ఈ మధ్యన నాకు ఈ పాట ఊరికే గుర్తొస్తూ ఉంది. దాన్ని అట్లానే నెమరు వేసుకుంటూ పాడుకుంటూ ఉంటాను. కానీ తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నడైనా మాడని దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఇది ఒక్క చరణము ఈ పల్లవినే గుర్తొస్తుంది, కానీ మిగిలినవి నాకు గుర్తు రావడం. కానీ కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించిపోతుంది, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఉండేటువంటి ప్రేమ అనేటువంటిది చెప్తా ఉంటుంది. అక్క రాలేదే, 2 అవుతుంది, వస్తుందా? వస్తే ప్రార్థన చేస్తుంది. 2 అవుతుంది కదా. ఇప్పటికీ మరియ దగ్గర ఉన్నటువంటి సమర్పణ జీవితం గురించి మనము యేసు తల్లి అనేటువంటి మరియ గురించి విన్నాము. 2 అవుతుంది, ప్రార్థన చేస్తుంది అక్క. భోజనాలకి ఏమైనా పంపిస్తుందేమో, మిగిలింది ఏదైనా ఉంటే మధ్యాహ్నం చూసుకుందాము.
మరియ యొక్క సమర్పణ జీవితం గురించి మనం విన్నాం. చాలాసార్లు వింటూనే ఉంటాం, కానీ ఒక్కొక్కళ్ళ ద్వారా దేవుడు ఒక్కొక్క విధానంలో విన్నదే దేవుడు ఇంకొక విధానములో మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. అక్క రండి, ప్రార్థన చేయండి. భోజనం సరే, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమినా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు ఎంత వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధనలో మొదటి స్టేషన్లో మీరు సహాయపడుతూ వచ్చావు. అందుకే మీకు ఎంత కృతజ్ఞతలు. దీవించి ఆశీర్వదించండి. వచ్చిన మా ప్రియులందరికీ నీకు వందనాలు. వచ్చి నీ వాక్యం ఎవరైతే విన్నారో వారికి కృతజ్ఞతలు. విన్న వాక్యం విడిచిపెట్టకుండానట్లు నీ సన్నిధిని, నీ సహాయం మీరు వారికి అనుగ్రహించండి, బలపరచండి. మేము కలిసి రావడం వల్ల క్షేమాభివృద్ధిని కలిగించండి. సంఘానికి, సహవాసానికి దేవా క్షేమాభివృద్ధి కలిగించి మా భోజన సహవాసం ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నీ నామాన్ని మహింపరుచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు సహాయం చేసి మీ ప్రేమకై సండే స్కూల్లో కూడా సహాయం చేసినావు. వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.